మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానములు మీ జీవితాలకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? కృపగలిగిన దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన మరొక నూతనమైన శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఎంతో దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మానవుని జీవితంలోనికి ఎప్పుడో ఎలాగున ప్రమాదాలు ఏర్పడతాయో కొంచెమైనా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవునికి బహు దగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మన మనస్సును ప్రభుపై కేంద్రీకృతం చేసుకుని దేవుని వైపు చూస్తూ మనం ఉంటున్నప్పుడు ప్రభువే తన రెక్కల క్రింద మనలను దాచువాడిగా ఉంచబడి ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 143వ సంకీర్తన 3వ శరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. దావీదు ఈ ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. దావీదుకున్నటువంటి సమస్యలలో ఇదొక రకమైనటువంటి సమస్య. దావీదు జీవితంలో ఉన్నటువంటి కష్టాలలో ఇదొక విధమైనటువంటి కష్టం. దేవుని దగ్గర ఏది దాచక ప్రస్తుతం తన వెనుక, ప్రస్తుతం తన ముందు ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను దేవుని పాదముల చెంత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన శత్రువులు తన పట్ల ఏ విధమైన ప్రణాళికను కలుగున్నారో, తన శత్రువులు ఆయన ఎడల ఏ విధమైనటువంటి ఆలోచనలను కలుగున్నారో అవన్నీ ఎరిగి ఇవి దేవునితో జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తన సొంత నిర్ణయాలు తీసుకుని తన ఆలోచనలతో ఎదుర్కోవటం కాదు కానీ తనకు వచ్చినటువంటి ఆ భయానికమైన కష్టంలో దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నా శత్రువులు నన్ను తరుముచున్నారయ్యా, నా శత్రువులు నా ప్రాణాన్ని నేలకు పడగొట్టగూరుచున్నారయ్యా. 3వ మాట అంటున్నాడు, చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు. అంటే శత్రువుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే దావీదు చావాలి, దావీదును చంపేయాలి, దావీదును సమాధి చేయాలి, దావీదు చచ్చిపోవడం మేలు. ఇలాంటి మాటలన్నీ కూడా దావీదు చెవిన పడినప్పుడు, దావీదు దృష్టికి వచ్చినప్పుడు దావీదు హృదయం ఏమైపోతుందో తెలుసా ప్రియులారా? కృంగిపోతా ఉంది, కృంగిపోతా ఉంది. ఈ రోజున ప్రియులారా, మన ఇంటిలోనే మన స్నేహితునే, మన రక్త సంబంధికునే, అరే వీడు చచ్చిపోవడం మంచిది, వీడి వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు అని కరుడుగట్టినటువంటి ఉగ్రవాదుల వలె మన కుటుంబీకులే మన ఎడల రాళ్ళేస్తా ఉన్నారేమో. దావీదు చూసారా ప్రియులారా? అలాంటి పరిస్థితుల్లో దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను విడిపించు అంటున్నాడు. ఆ శత్రువుల పన్నాగమును త్రిప్పుకొట్టు అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు.
ఇది నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీ కుటుంబీకులే నీకు శత్రువులుగా మారారేమో. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో వారే నీ నాశనాన్ని కోరుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, మీరు భయపడకండి. మనకు ప్రభువు ఉన్నాడు. దావీదు ఎలాగున్న దేవుని మీద ఆధారపడి ఉన్నారో మనము కూడా అలాగున ఆధారపడినప్పుడు మన శత్రువుల పన్నాగాలన్నీ మనకు ఆశీర్వాదకరముగా ఆయన మార్చగలడు. ఎవరైతే మన ఎడల చెత్తమాటలు మాట్లాడారో వారి నోళ్ళే ఒక దినాన మనలను సమాజంలో పొగిడేటట్లుగా, పొగడత్తలతో నింపేటట్లుగా దేవుడు చేయగలడు. దేవుని బిడ్డలారా, ఆ పై వచనంలో అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్మో. నీ సేవకునితో వ్యాజ్యమాడుందయ్యా. ఒకవేళ నేను తప్పు చేస్తుంటాను, నేను పొరపాటు చేస్తుంటాను, నాతో వ్యాజ్యమాడొద్దు ప్రభు. ఒకవేళ నువ్వు వ్యాజ్యమాడితే నేను నిలవనయ్యా. ఒకవేళ నాలో నీవు దోషమును కనుగొంటే నేను నిలిచి ఉండలేను ప్రభా. దయచేసి నన్ను క్షమించి నాకున్నటువంటి ఈ కష్టము నుండి నన్ను విడిపించు ప్రభువా అన్నట్లుగా తన అనుభవాన్ని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ఆ విధమైన శ్రేష్టమైన అనుభవాన్ని మనము సంపాదించుకుందామా? అలా సంపాదించుకున్నప్పుడు నిజముగా నీ శత్రువుల ఎదుట దేవుడు ఒక దినాన నీకు భోజనము సిద్ధపరుస్తాడు. దావీదు ఒక దినాన అన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. భయపడకండి దేవుని బిడ్డలారా, ప్రభు మీద ఆధారపడదాము. ఆయన వైపు చూద్దాం. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కష్టములో ప్రభు వాక్యము, ఆయన దివ్యమైన సన్నిధి మనకు ఊరటి లభించేదిగా కృప చూపిస్తా ఉంది ప్రియులారా. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితాలకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? మీరున్న చోట ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? మీ కష్టం అంతటిని దేవునితో తెలియజేస్తారా? ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, శత్రువులైన వారు దావీదును తరుముసా ఉన్నప్పుడు దానంతటినీ కూడా మీ సన్నిధిలో చెప్పి ఉన్నప్పుడు ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకుని మీ విశ్వాసతను బట్టి, మీ నీతిని బట్టి, మీ కృపను బట్టి, మీ నామమును బట్టి దావీదు జీవితంలో గొప్ప కార్యమును జరిగించిన దేవా, ఈ సందేశాన్ని వింటున్న శ్రోతల జీవితాల్లో ఏదైనా కష్టము ఉన్నట్లయితే ప్రభువా, కుటుంబీకులే శత్రువులుగా మారి నిందల వేస్తున్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఎలా నిలవాలో మీరే ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.